ఎప్పుడు ఏది ఆన్ చేసిండవా? ఆన్ చేయండి ఒక ఏం లేదు డాడీకి ఆచార్య సరేనా చూడండి మస్తుగా ఉన్నాయి గురు ఏది వన్స్ కావాల్సిన అన్ని ఇస్తారు. నాకు చూడు గౌరవ కమిషనర్ గారు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు రాజన్న గారు, అదేవిధంగా ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పలమనేరు పురపాలక సంఘంలో మనం నిర్వహించుకునేటువంటి కార్యక్రమంలో పాల్పంచుకునేటువంటి పుర ప్రముఖులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి సిబ్బందికి, పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం. మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పడుతున్నాం. అంటే స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా స్వేచ్ఛగా మనము జీవించడానికి ఈరోజు కారణభూతులైనటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఆత్మత్యాగాలు ఉన్నాయి. ఎంతోమంది పట్టుదల, ఎంతోమంది జీవితాలను త్యాగం చేస్తే ఈరోజు మనం స్వేచ్ఛగా మనగలుగుతా ఉన్నాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వారందరినీ కూడా ఒకసారి మనం మనసులో స్మరించుకుంటూ, వారి త్యాగాలను ఒకసారి మనం మననం చేసుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా మనం భవిష్యత్తులో ముందుకు వెళ్లే విధంగా కూడా మనం కార్యాచరణ రూపొందించుకొని వెళ్ళాలని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయిన తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక ఉండిన ఈరోజు కలిసి కట్టుగా వారి స్వాతంత్ర ఫలితం ద్వారా ఈరోజు మనం కలిసి జీవనం చేస్తా ఉన్నామంటే
ప్రత్యేకమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు కలిగిందని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టి తెస్తా ఉన్నా. ఇదే రకమైనటువంటి పంట భవిష్యత్తులో మనం కొనసాగించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా. ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈరోజు యువకుల యొక్క ఆకాంక్షలు ముఖ్యంగా కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఈరోజు మన ముందు ఉంది. ఎందుకంటే యువకుల యొక్క ఆశలు వారు కోరుకునే విధంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఏదైతే కోరతారో ఏదైతే ఆశిస్తారో ఏదైతే ఆలోచిస్తారో ఈ దేశంలో వాళ్ళు ఏమి కావాలని కోరుకుంటారో వారికి అనుగుణంగానే మనం ఈరోజు ప్రభుత్వాలు కానీ మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఈరోజు ఉందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రకంగా మనం వెళ్ళగలిగితే భవిష్యత్తులో ఇంకొక 800 సంవత్సరాలైనా మనం ఈ దేశం సమైక్యంగా కలిసికట్టుగా మనం అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పే సందర్భంగా కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, స్థానికంగా ఉన్నటువంటి మన మున్సిపల్ పరిధిలో కానీ అదేవిధంగా మన పలమనేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు గడిచిన ప్రభుత్వాలు కూడా చేశాయి. ఈ రోజు అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈ అధికారంలోకి వచ్చినటువంటి 2 సంవత్సరాల కాలంలో ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా వారందరూ కూడా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి హక్కును కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం ఎవరైనా వారి యొక్క అభిప్రాయాలను ధైర్యంగా తెలియజెప్పడానికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వారికి అన్ని రకాలుగా